క్రీస్తు నామమున ప్రియ సహోదరి సహోదరులకి నా యొక్క వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, మీరంతా బాగున్నారా? మేము మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం. మీరు కూడా మా కొరకు ప్రార్థన చేయవలసిందిగా నేను మనవి చేస్తున్నాను. ప్రభు యొక్క రాకడ దినాల్లో మనం ఉన్నాం కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రార్థన పూర్వకముగా మనం సిద్ధపడాలి. ఆ రీతిగా దేవుని యొక్క నామాన్ని మహిమపరిచే విధంగా మనం ఉండాలి. అన్నట్టుగా దేవుని యొక్క వాక్యమును మనం గతంలో ప్రకటన గ్రంథం 12వ అధ్యాయము 9 వచనాల వరకు దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానం చేసుకున్నాం. ఈ సమయంలో ప్రకటన గ్రంథం 12వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుకొని దేవుని యొక్క వాక్యానికి మనము ముందుకు వెళ్దాం. అందరూ దేవుని యొక్క వాక్యాన్ని తీసుకోవాల్సిందిగా నేను మనవి చేస్తున్నాను. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయము 10వ వచనాన్ని నేను చదువుతూ ఉన్నాను. మీరు కూడా నాతో ఏకీభించవలసిందిగా నేను మనవి చేస్తున్నాను. మరి ఒక గొప్ప స్వరము పరలోకముందు ఇలాగ చెప్పుట వింటిని, రాత్రింబగళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపువాడైన అపవాది పడద్రోయబడి ఉన్నాడు గనక ఇప్పుడు రక్షణయు శక్తియు రాజ్యమును మన దేవునిదాయను, ఇప్పుడు అధికారము ఆయన క్రీస్తుదాయను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన దేవ, పరిశుద్ధుడా, మీ ఘనమైన పరిశుద్ధమైన పాదములకినైనా వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభా, ఈ సమయంలో నీ లేఖన భాగాలను జ్ఞాపం చేసుకున్నాం. మీరు మాకు ఇచ్చినటువంటి ఈ పరిశుద్ధమైనటువంటి గ్రంథాన్ని బట్టి, ఈ వాక్యాలను బట్టి నైనా స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. దేవా, నాతో మాతో మీరు మాట్లాడమని, మమ్మల్ని బలపరచమని ప్రాధేయపడుతూ అనేకులకునైనా దీవెనకరముగా ఆశీర్వదకరముగా వర్తమానాలకు సహాయం చేయమని యేసు నామమున ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, పరలోకము నుండి ఒక స్వరము అన్నటువంటి మాట 12వ అధ్యాయం మొదటి భాగంలో పరలోకముందు ఒక సూచన అన్నాడు. రెండవ మాటలో కూడా పరలోకముందు ఒక సూచన. మొదటి భాగంలో గొప్ప సూచన అన్నాడు, రెండవ భాగంలో సూచన అన్నాడు. ప్రియులారా, ఈ యొక్క వాక్య భాగంలో 12వ అధ్యాయము 10వ వచనంలో గొప్ప స్వరము పరలోకము నుండి ఎలాగ చెప్పుట వింటిని అన్న లేఖన భాగాన్ని మనం చూస్తూ ఉన్నాం. గొప్ప స్వరం, ఇది దేవుని స్వరం ప్రియులారా, లేకపోతే దేవుని దూత స్వరం. ఏదేమైనా దేవుని యొక్క చిత్తానుసారముగా, దేవుని యొక్క ఆజ్ఞానుసారముగా వచ్చినటువంటి స్వరము అని మనము జ్ఞాపం చేసుకోవాలి. ప్రియులారా, గత పాఠములో అపవాదితో ఏ విధంగా సైతానుడు లేకపోతే సైతానుతో మిఖాయేలు దూత యుద్ధం చేస్తూ ఉందో ఆ లేఖన భాగాన్ని చూచాం. అనగా ఘటసర్పముతో మన మిఖాయేలు దూత యుద్ధం చేసినటువంటి విధానం. ప్రకటన గ్రంథంలో యుద్ధాలు మనకు కనిపిస్తాయి కొన్ని. చివరి యుద్ధం యేసు ప్రభు వారే చేస్తున్నట్టుగా, అనగా ఆయన రంగంలోకి దిగి ఆయన యుద్ధం చేసినట్టుగా దేవుని వాక్యములు మనం చూస్తాం. ఏదేమైనా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యాన్ని మనం గమనించినట్లయితే, రాత్రి మగళ్ళు మన దేవుని ఎదుటను మన సహోదరుల మీద నేరం మోపవాడైన అపవాది పడద్రోయబడి ఉన్నాడు అన్నాడు. ప్రియులారా, అపవాది పని ఏంటి అంటే మనుషులను చెరిపివేయటం. ఆనాడు మొదలుకొని, అనగా ఆదాము మొదలుకొని నేటి మనిషి వరకు భూలోకంలో భయంకరమైనటువంటి పాపాలు జరుగుతూ ఉన్నాయి. ప్రియులారా, ఎవరు చేస్తున్నారు అని అనగా అపవాది చేయిస్తున్నాడు. ఎవరితో చేయిస్తున్నాడు అనగా మనుషులతో చేయిస్తూ ఉన్నాడు. అనగా ఎవరైతే దానికి పాత్రులుగా ఉన్నారో వారిలో ప్రవేశించి ఈ భయంకరమైనటువంటి కార్యాలను అపవాది చేయిస్తూ ఉన్నాడు. జ్ఞాపం చేసుకుందాం. అయితే ఇక్కడ పడద్రోయబడి ఉన్నాడు అన్న లేఖన భాగాన్ని మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, గతంలో మనము అపవాది
పరలోకానికి వెళతాడని, తర్వాత భూమి మీదకి వస్తాడని, భూమి పరలోకం రెండు అంటే ఒక రాయభారిగా, ఒక యాత్రికుడిగా అపవాది వెళుతూ రావటం అది జరుగుతూ ఉంది. యోబు గ్రంథములో మన మొదటి అధ్యాయంలో 2వ అధ్యాయంలో ఏ విధంగా అపవాది అక్కడికి వెళుతూ వస్తూ ఉన్నాడో అన్న లేఖన భాగాలను మనం చూచాం. కాబట్టి ప్రియులారా, ఇక్కడ దేవుని యొక్క వాక్య భాగము, దేవుని స్వరం ఏమిటనగా దేవుని మీద, మనుషుల మీద అనగా సహోదరుల మీద నేరము మోపవాడైనటువంటి అపవాది పడద్రోయబడి ఉన్నాడు అని చూస్తూ ఉన్నాం. అనగా మిఖాయేలు దూత యుద్ధము చేసి ఆ యొక్క దూతను పడద్రోసినట్టుగా దేవుని వాక్యంలో చూస్తూ ఉన్నాం. ఈ యుద్ధం పరలోకంలో జరిగింది. ఇక మీదట పరలోకానికి ఇక వెళ్లకుండా అపవాది అనేటువంటి వాడు పడిపోయాడు. ప్రియులారా, యెషయా గ్రంథం 14వ అధ్యాయంలోనే దేవుడు, యెహోవా దేవుడు అపవాదిని త్రోసివేసినట్టుగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. ఆ విషయాలు జ్ఞాపకం చేసుకున్నప్పుడు మళ్ళా ఎలా వెళ్ళాడు అంటే దేవుని యొక్క అనుమతి. కాబట్టి పరలోకానికి వెళుతూ భూలోకానికి వస్తూ అక్కడ పరిస్థితులు, ఇక్కడ పరిస్థితులు అన్నీ తెలుసుకుంటూ తన ప్రణాళిక ఎలా ఉన్నదో అలా నెరవేరుస్తూ ఆ విధంగా అపవాది ఉన్నాడు, అలా చేస్తూ ఉన్నాడు. ప్రియులరా, అందుకే అపవాదికి ఒక పేరు ఉన్నది, అబద్ధికుడు అని. దేవుని మీద నేరం మోపుతాడు, సహోదరుల మీద నేరం మోపుతాడు. కనుక యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనంలో బైబిల్ గ్రంథాన్ని, దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేస్తే ఏమి రాయబడి ఉన్నదనగా అతడు అబద్ధికుడు అనేటువంటి లేఖన భాగాలు మనము చూస్తాం. ప్రియులరా, ఇక్కడ 44వ వచనంలో దేవుని యొక్క వాక్య భాగము, మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడును, సత్యమును నిలిచినవాడు కాడు. వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడుచున్నాడు, తన స్వభావం అనుసరించియే మాట్లాడుచున్నాడు. వాడు అబద్ధికుడును, అబద్ధమునకు జనకుడై ఉన్నాడు అన్న లేఖన భాగాన్ని మనం చూస్తూ ఉన్నాం. ప్రియులరా, మొదటి నుంచి అనగా దేవుని మీదనే నేరం మోపాడు. ప్రియులరా, మనుషుల మీద నేరం మోపుతూ ఉన్నాడు. ఈ విధంగా అపవాదిని మనం చూస్తూ ఉన్నాం. అందుకే యేసు ప్రభువారు మాట్లాడుతూ వాని యందు సత్యము లేదు, వాడు అబద్ధికుడు, వాని మాట వినొద్దు అనేటువంటి లేఖన భాగాలు బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. ఈ రీతిగా మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియులరా, ఇంకా రెండవదిగా ఏ విధంగా అపవాది పనిచేస్తూ ఉన్నాడనంటే ఆదికాండం 3వ అధ్యాయము 1వ వచనంలో దేవుని యొక్క వాక్యాన్ని జ్ఞాపం చేసుకున్నప్పుడు హవ్వ దగ్గరికి వచ్చినటువంటి విధానాన్ని మనం చూస్తూ ఉన్నాం. హవ్వ దగ్గరికి వచ్చి, ఇది నిజమా, దేవుడు చెప్పాడా, 5వ వచనంలో మీరు దేవదూతలా అవుతారు అనేటువంటి మాట బైబిల్ గ్రంథంలో రాబడినటువంటి విషయాలు మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, గమనించండి. అనగా దేవుని మీదనే నేరం మోపుతా ఉన్నాడు. అనగా అవాదామును దేవుడు ప్రేమించలేదని, దేవుని మీద నేరం మోపుతూ ఆ విధంగా చేస్తూ ఉన్నాడు. దేవుని మీద నేరం మోపుతూ ఉన్నాడు. ఎంత భయంకరమైన పరిస్థితి. గొప్ప సృష్టిని దేవుడు 6 దినాలు ప్రియులారా చేసి, ఆ 5 దినాలు చేసి 6వ దినాన మనిషిని చేసి దేవుడి సృష్టినంతని మానవునికి దేవుడు అప్పచెప్తే, అధికారం ఇస్తే, ఆ మనిషి దగ్గరికి వచ్చి దేవుడు చెప్పాడా, ఇది నిజమా, ఆ పండు తినొద్దన్నాడా? ప్రియులారా, ఈ తంటాలు పెట్టేవారు కొంతమంది ఉంటారు, లోకంలో చూస్తూ ఉంటారు. అవతల వాడి గురించి వచ్చి ఇది నిజమా, వాడు చెప్పాడా, అబద్ధికుడు అని. యేసుప్రభు వారైతే వాడు అబద్ధికుడు, అబద్ధమునకు జనకుడు అని అంటున్నాడు. కాబట్టి ఆది కాలంలోనే అవాదమును మోసపరిచినటువంటి విధానము మనం చూస్తూ ఉన్నాం.
దేవుడు మంచివాడు కాదు, కాబట్టి ఇలా చేస్తున్నాడు అనేటువంటి లేఖన భాగాలు చాలా భయంకరమైనటువంటి విధానం మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, ఈ విధంగా అపవాది దేవుని మీదనే నేరమోపేటువంటి విధానాన్ని బైబిల్ గ్రంథంలో చూస్తూ ఉన్నాం. రెండవదిగా దేవుని యొక్క వాక్య భాగాన్ని గమనించినప్పుడు ప్రియులారా, మత్తయి సువార్త 27వ అధ్యాయంలో దేవుని యొక్క వాక్య భాగాలు మనం చూస్తే 22, 23 వచనాల్లో దేవుని వాక్యం ఉంటుంది. అనగా పిలాతు ఇతడు నేరము చేయలేదు అనేటువంటి భాగం, ఇతనింది ఏ దోషము లేదు అనేటువంటి మాట పిలాతు చెబుతున్నటువంటి విధానము 27వ అధ్యాయంలో మనం చూస్తాం. ప్రియులారా, ఆయన యందు ఏ నేరము లేదు అనేటువంటి మాటలు. అయితే ఇక్కడ 22 నుంచి చదువుతాను చూడండి. 27వ అధ్యాయం 20 నుంచి. అందుకు పిలాతు అలాగైతే క్రీస్తు అనబడిన యేసును ఏమి చేతుమని వారిని అడగగా శిలువ వేయమని అందరూ చెప్పిరి. అధిపతి ఎందుకు అతడు ఏ దుష్కారం చేశానని అడగగా వారు శిలువ వేయము అని మరి ఎక్కువగా కేకలు వేసిరి. ప్రియులారా, అనగా యేసు ప్రభు వారి మీద నేరం మోపే విధంగా పిలాతును అక్కడున్న ప్రజలను వాడుకున్నటువంటి విధానంను చూస్తూ ఉన్నాం. దేవుని మీద నేరం మోపుతున్నాడు. ఇక్కడ ఆవాదాముకు వచ్చి అలా చెప్పాడు. రెండవదిగా ప్రియ దేవుని బిడ్డలారా, యేసు ప్రభు వారి మీద ఏ విధంగా నేరం మోపుతున్నాడో చూస్తూ ఉన్నాం. ఇక్కడ యూదులు అనేకమైనటువంటి నేరాలను మోపినటువంటి విధానము బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. అనేక విధాలుగా అనేకమైనటువంటి నేరాలను మోపినటువంటి విధానం. ప్రియులారా, దేవుని మీద మోపడం ఇది మొదటి భాగం అయితే, రెండవ భాగంలో మనం చూసినట్లయితే మనుషుల మీద అనగా దేవుని వాక్యం మనం గమనించినట్లయితే ఇక్కడ ఆదికాండం 39వ అధ్యాయంలో మనం చూస్తాం. అనగా ఎక్కడైతే పరిశుద్ధులు ఉంటారో వారి దగ్గరికి అపవాది దుష్టులను పంపిస్తాడు, అపవాది మనుషులను పంపిస్తాడు. ప్రియులారా, యోసేపు పోతీఫరు గృహంలో ఉన్నాడు. ఇక్కడ 39వ అధ్యాయంలో, ఆదికాండం 39వ అధ్యాయంలో చూడండి, ఆమె యోసేపును ఆశిస్తుంది. యోసేపు అయితే నీతిమంతుడు, యోసేపు పరిశుద్ధుడు. ప్రియులారా, ఆమె యోసేపును పట్టుకునింది, తనతో ఉండాలని కోరుకునింది. అయితే యోసేపు ఏం చేశాడు చూడండి, అక్కడి నుంచి పారిపోయాడు. అయితే ప్రియులారా, 14వ వచనాన్ని దేవుని యొక్క వాక్య భాగాన్ని మనం చూస్తే, నేను బిగ్గరగా కేక వేయుట వాడు విని నా దగ్గర తన వస్త్రాలను విడిచిపెట్టి తప్పించుకొని బయటికి పారిపోయినని వారితో చెప్పి. పోతీఫరు యొక్క భార్య యోసేపు గురించి ఏమి చెబుతుందో గమనించు. అనగా యోసేపు మీద నేరం మోపటం, యోసేపు తప్పువాడని, యోసేపు వ్యభిచారి అని, యోసేపు మంచివాడు కాదని. ప్రియులారా, ఈ విధంగా అపవాది నేరం మోపుతూనే ఉంటాడు. అయితే మనం ఏమి చేయాలి అనగా జాగ్రత్తగా ఉండాలి, వారి కోసం ప్రార్థన చేయాలి. మనం అపవాది కోసం కూడా ప్రార్థన చేస్తూ ఉండాలి. అపవాది మనుషులు ఉన్నారు కదా, వారి కోసం కూడా మనం ప్రార్థన చేస్తూ ఉండాలి. ఈ దుష్టుడు అనేక జీవితాల్లో ప్రవేశించి వారి జీవితాలను నాశనం చేస్తూ ఉన్నాడు. ఇలాంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, పరలోకములో యుద్ధం జరిగినది. మిఖాయేలు దూత యుద్ధం చేసి ఆ అపవాదిని లేక ఘట సర్పాన్ని కింద పడివేసినటువంటి విధానాన్ని బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ దేవుని మీద నేరం మోపేవాడు గతంలో నేరం మోపేవాడని, సహోదరుల మీద కూడా నేరం మోపేవాడని ఈ రెండు భాగాలు చూచాం. ప్రియులరా, ఏ విధంగా పనిచేస్తాడు అపవాది అంటే, ప్రియులరా, 2వ సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం 4వ వచనంలో దేవుని యొక్క వాక్య భాగాన్ని చూస్తే, ఇక్కడ షిమి అనేటువంటి ఆ వ్యక్తి మెఫీబోషెతు మీద నేరం మోపుతున్నటువంటి విధానము బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం. దావీదు తరమబడుతూ ఉన్నాడు.
అలాంటి పరిస్థితుల్లో ఈ సంఘటన. అప్పటికే దావీదు మహారాజుకి చాలామంది దూరం అయిపోయారు. అబ్షాలోము అనగా దావీదు కుమారుడు తిరుగుబాటు చేస్తూ ఉన్నాడు. ఆ సందర్భంలో షిమేరటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి అనగా ఒక పని మనిషి మెఫీబోషెతును అతడు పోషించేటువంటి వ్యక్తిగా మనం చూస్తాం. 2వ సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం 4వ వచనములో అందుకు రాజు మెఫీబోషెతునకు కలిగినదంతయు నీదే అని షీబాతో చెప్పగా, సీబా నా ఏలినవాడ రాజా, నీ దృష్టి యందు నేను అనుగ్రహం పొందినవాడను, నేను నీకు నమస్కారము చేయుచున్నాను. సరే, ఇక్కడ షీబా ప్రియులరా, షీబా దగ్గర మెఫీబోషెతు ఉన్నాడు. షీబా ఒక పని మనిషి. ఆ షీబా దగ్గర మెఫీబోషెతు ఉన్నాడు. అంటే పోషణ మెఫీబోషెతు ఎవరు? యోనాతాను కుమారుడు, దావీదు స్నేహితుడు కదా యోనాతాను. ఇవన్నీ చాలా ఉన్నాయి. అయితే దావీదు క్లిష్ట సమయంలో ఉన్నప్పుడు ఈ షీబా అనేవాడు దావీదును మోసం చేశాడు, మెఫీబోషెతుని కూడా మోసం చేసినటువంటి విధానాన్ని బైబిల్ గ్రంథంలో చూస్తూ ఉన్నాం. అనగా నీ కష్టాల్లో ఆ మెఫీబోషెతు దూరం అయిపోయాడు. నేను మాత్రమే నిన్ను చూడడానికి పరామర్శించడానికి వచ్చాను. దావీదు నమ్మాడు. అంటే అపవాది యొక్క మాటలు అలా ఉంటాయి, అపవాది యొక్క క్రియలు అలా ఉంటాయి, అపవాదిలో మోసం చేస్తూ ఉంటాడు. ఆ సందర్భాల్లో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రియులారా, 19వ అధ్యాయంలో మరలా ఆ లేఖన భాగాన్ని మనం చూసినట్లయితే 19వ అధ్యాయం 25వ వచనంలో మెఫీబోషెతు తిరిగి అక్కడ వచ్చినటువంటి విధానాన్ని మనం చూస్తూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఏమైనది అని అంటే అక్కడ తిరిగి రాజునకు వర్తమానం వచ్చినప్పుడు మెఫీబోషెతు అంటాడు, నన్ను మోసం చేశాడు షీబా మోసము చేసి ఈ విధంగా నా దగ్గరికి వచ్చి అన్యాయంగా ఇలా నీ దగ్గరికి వచ్చి మాటలు చెప్పాడు అని చెప్పటం జరుగుతూ ఉంది. ప్రియులరా, అప్పుడు రాజు దుఃఖపడి, ఇక్కడ దేవుని యొక్క వాక్య భాగం కొన్ని విషయాలు మనం చూస్తూ ఉన్నాం. ఏదేమైనా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్య భాగాన్ని మనము జ్ఞాపం చేసుకున్నప్పుడు రాజు వాడు ఒంటరిగా ఉండిన ఎడల ఏదో వర్తమానం తెచ్చునని అంతలో వాడు ఇది ఇంకొక సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. ప్రియులరా, ఏది ఏమైనా లేఖన భాగాన్ని జ్ఞాపం చేసుకున్నప్పుడు అక్కడ షీబా మోసం చేశాడు. తిరిగి 19వ అధ్యాయంలో మెఫీబోషెతు అక్కడికి వచ్చి తెలియపరిచినటువంటి విధానం చూస్తూ ఉన్నాం. మెఫీబోషెతు చెప్తాడు, వాడు మోసం చేశాడు అనేటువంటి విధానం బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. అది మాత్రమే కాదు ప్రియ దేవుని బిడ్డలారా, ఇంకా మనం దేవుని యొక్క వాక్యానికి వెళితే యోబు గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనాన్ని మనం జ్ఞాపం చేసుకున్నప్పుడు అక్కడ యోబు మీద అపవాది నేరం మోపేవాడిగా మనం చూచాం. ప్రియులరా, దేవుని మీద నేరం మోపాడు, యేసు ప్రభువు వారి మీద నేరం మోపే విధంగా మత్తయి సువార్త 27వ అధ్యాయం 22 మనం చూస్తాం. ఆ తర్వాత యోసేపు మీద నేరం మోపినటువంటి విధానం మనం చూసాం. తర్వాత మెఫీబోషెతు మీద షీబా ద్వారా నేరం మోపినటువంటి విధానం మనం చూస్తూ ఉన్నాం. తర్వాత యోబు మీద నేరం మోపేటువంటి విధానం మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి నేరం మోపేవాడు పడిపోయినటువంటి విధానం మనం చూస్తూ ఉన్నాం. అందుకే పరలోకము నుండి ఒక శుభవార్త ఏమిటి అనగా, నేరాలు మోపేవాడు వాడు పడద్రోయబడి ఉన్నాడు అన్న లేఖన భాగాన్ని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, సంఘమైతే ఎత్తబడి ఉన్నది, క్షేమంగా ఉన్నది. అయితే పరలోకంలో ఇక ఉండకుండా ఆ అపవాది కింద పడవేయబడ్డాడు. పడవేయబడిన తర్వాత కింద ఊరుకుండలేదు. వాని పేరు అబద్ధికుడు, దేవుని మీద నేరం మోపేవాడు, సహోదరుల మీద నేరం మోపేవాడు, కొట్లాట పెట్టేవాడు, తగాదాలు పెట్టేవాడు. ఇలాంటివాడు అపవాది. కాబట్టి పడద్రోయబడి ఉన్నాడు. ప్రియులరా, ఆ సమయం కొరకు మనం ఎదురు చూద్దాం. దేవుని యొక్క రాకడ కొరకు సిద్ధపడి ఉండాలని నేను మనవి చేస్తున్నాను. ప్రభుని ఎరిగిన మనము
ప్రభువుని నమ్ముకున్న మనము ప్రభు కొరకు సాక్షులుగా ఉండాలి. ఇంకా రక్షించబడకపోతే ప్రియ దేవుని బిడ్డలారా, మనం మారు మనసు పొంది రక్షణ పొంది ప్రభువుకు సాక్షులుగా ఉండాలని నేను మనవి చేస్తున్నాను. గొర్రెపిల్ల రక్తంతో మనం కడగబడాలి. అలాగే యేసు రక్తంతో మనము మన కుటుంబం కడగబడితే నిత్య రాజ్యములో ఉంటాం. అపవాదిని మనం అనుసరించవద్దు, అపవాది మాటలు మనం వినొద్దు, అపవాది క్రియలు మనం చేయవద్దు. లోకంలోని సినిమాలు అబద్ధాలు, రాజకీయాలు అబద్ధాలు, ఇలాంటివి మనం చూస్తూ ఉన్నాం. వీటికి మనం దూరంగా ఉందాం, ప్రత్యేకించబడదాం, ప్రభు యొక్క సహవాసంలో మనం ఉందాం. అందుకే అపొస్తల కార్యములో ఉన్నటువంటి లేఖన భాగం ఏమిటి అనగా, మీరు ఈ లోకం నుండి, ఈ మూర్ఖతరము నుండి వేరే రక్షణ పొందుడి అని పేతురు భక్తుడు చెప్పినటువంటి విధానం మనం చూస్తూ ఉన్నాం. ఈ లోకంలో మనం ఉన్నాం, కానీ ప్రత్యేకమైనటువంటి జీవితాన్ని కలిగి ఉండాలని నేను మనవి చేస్తున్నాను. దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. గాడ్ బ్లెస్ యూ. వచ్చే పాఠానికి మీరు సిద్ధపడి రావాల్సిందిగా నేను మనవి చేస్తున్నాను. ఆమేన్.